అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎస్ అండి, నేనైతే ఫైనల్గా ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఛానల్ ట్రై చేశాక లాస్ట్కి మేము వెళ్తున్నామండి. ఈరోజు మొత్తం ప్యాకింగ్ ఉంది. సో ఈరోజు ప్యాకింగ్ ఏమేమి పెట్టుకుంటున్నాను అని మీకు చూపిస్తాను. అండ్ మేము ఎలా కాటేజ్ బుక్ చేసుకున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్యాక్ చేసుకుంటూ వీడియో చేద్దాము. వెయిట్, నేను తీసుకొస్తాను. సో ఇదైతే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకుంటున్నానండి. ఈ ట్రాలీ తీసుకుంటున్నాను. అండ్ సో ఇలా అండి, ఇవి నేను క్యారీ చేయబోతున్న డ్రెస్సెస్. సో నేను ఈషా ఫౌండేషన్కి కోయంబత్తూర్ కాబట్టి అక్కడ మా ఫ్రెండ్స్కి అడిగానంటే అక్కడ చాలా వేడిగా ఉంది అని చెప్పారు. సో నేనైతే మొత్తం కాటన్ ప్రిఫర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేను క్యాప్ మస్ట్. అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా మొత్తం తిరగాలి. ఖచ్చితంగా మేము ఎండలోనే తిరుగుతాము కాబట్టి క్యాప్ని క్యారీ చేస్తున్నాను. టవల్. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ మేము ఎలా వెళ్తున్నామో చెప్పలేదు కదండి, ఫ్లైట్కి అండి. సో మేము వెళ్ళేదే 3 days, అది కూడా 2 nights 3 days స్టే చేద్దామని వెళ్తున్నామండి. సో సాటర్డే, సండే, మండే అని ప్లాన్ చేసుకున్నాము. సాటర్డే ఖచ్చితంగా మేము ఫ్రైడే స్టార్ట్ అయినా సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు చేరుతాం. సో ఎందుకు ఈ లాంగ్ జర్నీ చేసి మళ్ళీ మనం ఎక్కడ ఈషా ఫౌండేషన్లో ఎక్కడ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఖచ్చితంగా టైం వేస్ట్ అవుతుందని చెప్పి మేము ఫ్లైట్లో వెళ్తున్నామండి. ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి అవి కూడా చెప్తాను. మాకు రౌండ్ ట్రిప్కి మొత్తం 10,000 అయిందండి. వెళ్ళేటప్పుడు 4,848 కొంచెం జిఎస్టీ ట్యాక్స్ అవన్నీ పెట్టేసి అరౌండ్ 11కి వచ్చాయండి ఫ్లైట్ టికెట్స్. సో అక్కడ కాటేజ్కి వచ్చేసి మేమైతే 5 members వెళ్తున్నాము. పిల్లల హస్బెండ్ కాకుండా ఓన్లీ లేడీస్ 5 members, మా 2 పిన్నిలు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట 2. సో మొత్తం 5 members వెళ్తున్నాము. సో ఈషాలో బెనిఫిట్ ఏంటంటే అండి, మేమైతే కాటేజెస్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో 5 members కూడా ఉంటుందండి రూము. సో మేము అది బుక్ చేసుకున్నాము. మాకు 2 daysకి 8,400 పడిందండి. అంటే ఒక రూము 5 beds. సో ఇది మాకు రీజనబుల్గానే అనిపించింది. సో మేము ఒక కాటేజ్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా 2 days స్టే అంటే 2 nights కాబట్టి మాకు 8,400 పడింది. ఇంకా మొత్తం మాకు రౌండ్ ఫిగర్కి వచ్చేసి మొత్తం ట్రిప్ పర్ హెడ్ ఒక 13,000 12,500 13,000 వరకు వచ్చేసిందండి. సో నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను అని చెప్పలేదు కదా. సో ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కాబట్టి కొంచెం జీన్స్ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి జీన్స్, ఒక కాటన్ టాప్ అండి, ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లగేజ్ క్యారీ చేసి ఇలా చున్నీని స్టార్ట్ చేసుకుంటూ ఈ లగేజ్ పట్టుకోవడం అంటే ఖచ్చితంగా కష్టం. సో మేము ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి కోయంబత్తూర్కి ఫ్లైట్లో వెళ్ళినా మళ్ళీ అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి 2.5 hours జర్నీ అండి. సో ఎండలో మేము అస్సలు హ్యాండిల్ చేయలేము అని చెప్పి నేను సింపుల్గా ఒక జీన్స్, కాటన్ టాప్ వేసుకుంటున్నాను, హాఫ్ టాప్ ఇది. సో నేను చెప్పాను కదండి, ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు నేను శారీస్ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఒక మంగళగిరి శారీ తీసుకున్నానండి కొత్తగా. సో నేను ఇది అక్కడ శివుడి ఆలయానికి వెళ్తాను కదా, అప్పుడు కట్టుకుందామని తీసుకున్నాను. సో ఇది ఎస్, ఖచ్చితంగా ఆదియోగి స్టాచ్యూ బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి. సో నాకు అక్కడ ఎప్పటి నుంచో ఆశ అండి, అక్కడికి వెళ్ళాలి. ఇలా నాకు ఎందుకంటే శివుడు అంటే చాలా ఇష్టం. సో మేబీ నాకు నా ఫేవరెట్ కలర్ కూడా బ్లాకే. సో నేను బ్లాక్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను ఒక బ్లాక్ శారీ కూడా తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. అక్కడ అమ్మవారు ఉంటారు, లింగభైరవి అమ్మవారు. అక్కడ మొత్తం రెడ్డే ప్రిఫర్ చేస్తారండి, నాకు తెలియదు ఎందుకో.
అందరూ అక్కడ పూజ చేసే వాళ్ళు కూడా ఆడవాళ్ళే పూజ చేస్తారు. సో అందరు రెడ్ ధరిస్తారనమాట. నేను ఈవెన్ కొన్ని వీడియోస్లో కూడా చూసాను, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రెడ్నే వే చేస్తారు. సో నేను అనుకున్నాను లింగభైరవి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెడ్ తీసుకుందాం, రెడ్ వేసుకుందాం అని చెప్పి రెడ్ శారీ నేను పర్చేస్ చేశాను. ఇది కూడా కొత్తగా. సో రెడ్ శారీ తీసుకుంటున్నాను. ఇంకా 2 నైట్ డ్రెస్సెస్ అండి, ఎందుకంటే ఒక 2 నైట్స్ మేము స్టే చేయాలి ఖచ్చితంగా. శారీస్ని క్యారీ చేసేసి వచ్చి కొంచెం రెస్ట్ కావాలంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి 2 నైట్ డ్రెస్లు క్యారీ చేస్తున్నాను. ఒక డ్రెస్ అండి, యాక్చువల్లీ మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట ఫేమస్. మా ఫ్రెండ్స్ చెప్పారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్, వెళ్ళండి అన్నారు. ఒకవేళ వెళ్తే ఇది ప్రిఫర్ చేద్దామని ఈ శారీ, ఈ డ్రెస్ కాటన్ డ్రెస్ అండి. మొత్తం నేను కాటనే ప్రిఫర్ చేస్తున్నానండి, ఎందుకంటే మేము వెళ్ళేదే ఎండాకాలంలో. పైగా అక్కడ కోయంబత్తూరు ఆ ఏరియాలో కొంచెం వేడిగా ఉంటుంది అని అంటున్నారు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం గ్రాండ్ డ్రెస్సెస్ ఎందుకని చెప్పి సింపుల్గా నేను కాటన్ డ్రెస్సెస్ క్యారీ చేస్తున్నాను. ఇది కొత్తదే అండి, కొత్తగా పర్చేస్ చేస్తాను ఈ ట్రిప్ కోసం అని చెప్పాను కదండి. ఇంకొకటి అడిషనల్గా ఒక కాటన్ టాప్, ఇది కూడా. సో ఇది క్యారీ చేసిన ఒకవేళ ఏమన్నా ఇది ఉంటే ఎమర్జెన్సీలో వేసుకోవచ్చు అని. సో ఇంకొకటి నేను ఇది ఒక డ్రెస్ తీసుకుంటున్నానండి. అక్కడ చంద్రకుండ అని చెప్పి ఒకటి ఉంటుందంట అండి, కొలనులాగా. అక్కడ వెళ్ళి స్నానం చేస్తాం. అమ్మాయిలకి చంద్రకుండలం, అబ్బాయిలకి సూర్యకుండలం అని ఉంటుందంట. సో మేము అక్కడ స్నానం చేయాలి కాబట్టి ఆ కాటన్ డ్రెస్సెస్ వేసుకొని చేయలేము, శారీస్ క్యారీ చేయలేము. సో నేను ఒక నైలాన్ డ్రెస్ తీసుకున్నాను, నైలాన్ ఫ్రాక్. ఇది ఈజీగా మనం ఇచ్చేయచ్చు అని. సో ఇవి అండి నేను ఇచ్చేసేది. ఇంకా ఇది కిట్, దీంట్లో బ్రషెస్, క్రీమ్ అవన్నీ ఉంటాయండి. సో ఈజీగా ఇచ్చేయచ్చు అని చెప్పి పర్ఫ్యూమ్, ఇంకా పవర్ బ్యాంక్. ఇది ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే చాలా కష్టం ఇది చేసుకోవడం. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి నేను ఇది కూడా క్యారీ చేస్తున్నాను. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఎమర్జెన్సీలో యూజ్ చేయొచ్చు అని. ఇదండి, ఇంకా మనం ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఆ టికెట్స్ని క్యారీ చేసి ఈ బ్యాగ్ని అంత కష్టం. ఫ్లైట్లోనే ఈ బ్యాగ్ పెట్టుకుంటాం కదా, ఇది అలో చేస్తాను కాబట్టి ఇది కష్టమే. సో నేను జస్ట్ ఫోన్ని ఒక్కటి పెట్టుకోవడానికి, ఫోను కొంచెం డబ్బులు అలా పెట్టుకోవడానికి నేను ఈ చిన్ని ప్యాకెట్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇవి అంటే నేను తీసుకెళ్తున్నాను కోయంబత్తూర్కి. ఫైనల్గా నేనైతే ఈషా ఫౌండేషన్లో స్టే చేయబోతున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ వెళ్తే అండి, నాకైతే రీసెంట్గా ఈషా వాళ్ళు ఒక యాప్ని కూడా ఇది చేశారు, లాంచ్ చేశారు, యోగా యాప్. సో నేను ఆఫ్టర్ ది ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను యోగా స్టార్ట్ చేస్తానండి. నాకు కుదరట్లేదు చెప్పాలంటే. సో నేను యోగా కూడా ప్రాక్టీస్ చేయాలి, నేను తీసుకోవాలనుకుంటున్నా ఈ వర్డ్. సో చూద్దాం ఎలా అవుతుందో ట్రిప్. సో నేను డీటెయిల్స్ కూడా చెప్పాను కదండి, మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి 13,000 అవుతుంది. 12,500 నుంచి 13,000 వరకు అవుతుంది. మాకైతే ఇది వర్త్ అనిపించింది, ఎందుకంటే ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం ఒక ఇదైతే అక్కడ 3 days స్టే అండి. జస్ట్ మనం బయటికి వెళ్తేనే అక్కడ రూమ్స్ ఏమో పెద్ద కాస్ట్ ఉంటాయి. అలాంటివి ఈషా ఫౌండేషన్లో ఆ రూమ్ తక్కువలోనే వచ్చింది అనిపించింది. మా కాటేజెస్ నీట్గా ఉన్నాయండి. సరే మొత్తంగా అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఫుడ్ నాకైతే మెయిన్ ఒక నిజంగా అండి స్ట్రెస్ ఎక్కువైపోయాయి. నేను యోగా హైదరాబాద్లో కూడా ఉంది అని అన్నారు ఈషా ఫౌండేషన్, అంటే చిన్న యోగా సెంటర్ లాగా, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నేను నార్మల్గా ఒక 2 days ఈ ప్రెషర్ ఇక టెన్షన్ హ్యాండిల్ చేయలేక ఒక 2 days వెళ్దాము అనుకున్నాము. కానీ సడన్గా ఇంకా కోయంబత్తూర్కే ప్లాన్ వేసేసాం అనమాట, అనుకోకుండా జరిగిపోయింది. ఇంకా 3 days మంచిగా యోగా చేసుకొని అమ్మవారిని లింగభైరవి అమ్మవారి దగ్గర యోగా కూడా చేస్తున్నారు. ఒకవేళ అది కూడా అటెండ్ అవ్వచ్చు ఒకవేళ. కానీ మేము వెళ్ళినప్పుడు సద్గురు వస్తే ఇంకా హ్యాపీ అండి. తను నాకు చాలా నచ్చుతాడు, అంటే తను అలా మోటివేట్ చేస్తాడండి. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. యోగా చేసి ఏదైనా చేయొచ్చు అంటే ఒక మంచి పాజిటివ్ మైండ్ వచ్చేస్తుంది. సో నాకు సద్గురుని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతాను.
తను చెప్పే ప్రతి వర్డ్ నాకు నచ్చుతుంది. ఓకే, చూద్దాం. ఈషా ఫౌండేషన్లో మేము వెళ్ళినప్పుడు సద్గురు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, కలిస్తే బాగుండు. ఇంకా ఆ ఫుడ్, ఆ యోగా సెంటర్ ఖచ్చితంగా చూడాలి. చాలామంది అంటారు యోగా సెంటర్ అదే ఈషా ఫౌండేషన్లో ఫుడ్ తయారు చేసేదానికి ఖచ్చితంగా వెళ్ళండి, బాగా అనిపిస్తుంది. అంటే లైక్ వాళ్ళు చేసే విధానం కానీ అక్కడ కొన్ని వ్యూస్ చెయ్యరు అంట, అవన్నీ చూసేసి ఒక 3 days అలా ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలి, కొంచెం మంచిగా టైం స్పెండ్ వచ్చేస్తాము. సో ఇది అండి. ఇంకా మేము ఎలా కాటేజ్ మాకు నిజంగా అండి ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నామనే కానీ మాకు ఏం తెలియదండి, ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ఎక్కడ ఉండాలి. చాలామంది జస్ట్ వెళ్ళి అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఒక హాఫ్ డే అలా ఉండేసి వస్తారు, కానీ అక్కడ స్టే చేయడం అంటే మేము అడిగిన వాళ్ళందరికీ మేము స్టే చేయలేము, జస్ట్ చూసేసి వచ్చాము అని చెప్పిన వాళ్ళే, కానీ అక్కడ స్టే చేసిన వాళ్ళని ఒక్కరు కూడా లేరు. సో నేను ఏం చేశానంటే నాకు ఐడియా లేదు, సో అలా సెర్చ్ చేసి లాస్ట్కి ఈషా ఫౌండేషన్ దాంట్లోకి వెళ్ళి కాటేజెస్ అని ఉంటే దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అవి కూడా ఎలా చేయాలో కూడా తెలియలేదండి. దానిపైన ఎంతో రీసెర్చ్ చేస్తే మా పిన్ని బుక్ చేశారు లాస్ట్కి. సో ఫైనల్గా అయితే కాటేజ్ కూడా బుక్ అయిపోయింది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి అది అని. ఇంకా అంతే అండి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అక్కడ చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు, చాలామంది కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేరంట. ఖచ్చితంగా నేను ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. చాలా ఉన్నాయంట ప్లేసెస్, సో నేను అవన్నీ కవర్ చేస్తాను. ఇంకా ఎస్ అంతే అండి, నేను ఖచ్చితంగా ఇంకో వీడియో పెడతాను. నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళాక అక్కడ నేను మీకు చూపిస్తాను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళాక తీస్తాను, అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళేసండి ఈషా ఫౌండేషన్కి, అక్కడ చాలా బాగుంటుందని అంటున్నారు. నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతాను, మీరు కూడా అవ్వాలి. ఖచ్చితంగా వెళ్ళండి. అంటే వెళ్ళకన్నా ముందే చెప్తున్నానని అనుకోకండి, వెళ్ళండి. మేము వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక ఇంకొక ఎక్స్పీరియన్స్ అవుతుంది. వెళ్ళకన్నా ముందే మేము చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఏమో అండి, అక్కడ ఒక పీస్ దొరుకుతుంది అంటారు, మాకు అది దొరుకుతుందని హోప్తో వెళ్తున్నాము. సో ఇది అండి ఈ వీడియోలో నేను ఏమేమి చదువుకుంటున్నాను, ఏం తీసుకెళ్తున్నాను ఇవి. ఇంకొకటి మర్చిపోయాను, మీకేమన్నా తెలుసా అండి కోయంబత్తూర్ సరౌండింగ్లో ఏదన్నా ఫేమస్ చెక్-ఇన్ ఉంది. సో మళ్ళీ మండే ఈవినింగ్ చెక్అవుట్ అవుతాము. సో మాకు 1 day మొత్తం ఈషాలో ఉన్న, ఇంకా మండే మార్నింగ్ కొంచెం ఫ్రీ అవుతాం కాబట్టి ఆ టైంలో మేము ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో అని ఏమన్నా తెలిస్తే కింద పింక్ చేయండి, ఖచ్చితంగా విజిట్ చేస్తాము. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను ఖచ్చితంగా నేను ఈషా ఫౌండేషన్ వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి. మీకు తెలియని విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఖచ్చితంగా మేము ఎక్స్ప్లోర్ చేస్తాము అని అనుకుంటున్నాం వీలైనంత వరకు ఈషా ఫౌండేషన్ని. ఓకే, అంటే దెన్ బాయ్.